ప్రైజ్ లార్డ్ అందరికీ అందరూ బాగున్నారా? ఈ మినీ వ్లాగ్లో మీకు కొత్త చర్చ్ చూపెట్టబోతున్నాను. ఈ చర్చ్ పేరు ఇన్ఫెంట్ జీసస్ చర్చ్. ఈ చర్చ్ యొక్క లొకేషన్ ఎంజాలలో ఉంటుంది. ఇక మనం గేట్ నుంచి లోపలికి వచ్చినప్పుడు ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది చిన్న చర్చ్ అన్నమాట. నేను వ్లాగ్ దూరం నుంచి షూట్ చేశాను కాబట్టి స్టాచ్యూస్ కనిపించట్లేదు. బట్ స్టాచ్యూస్ ఇక్కడ ఉన్నాయి. జీసస్ స్టాచ్యూ మరియు మదర్ మేరీ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి చూడండి. ఇది మీకు కనిపిస్తుంది మొత్తం వే ఆఫ్ క్రాస్కి సంబంధించిన స్టాచ్యూస్ అన్నమాట. ఇక మీకు చర్చ్ లోపల చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇలా ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇంకా చర్చ్ వైపు వెళ్తుంటే ఇలా కనిపిస్తుంది ఐ లవ్ యూ జీసస్ అని. ఇక మెయిన్ హాల్ వైపు చూపిస్తాను పదండి. ఇదే మెయిన్ హాల్ ఫ్రెండ్స్. ఇక్కడే మాసెస్ మరియు వాక్య పరిచర్య జరుగుతుంది. ఇది చాలా పెద్ద చర్చ్ ఫ్రెండ్స్, ఫేమస్ చర్చ్ కూడా. మేము నార్మల్ డేస్కే వెళ్ళాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఫేమస్ చర్చ్ కాబట్టి నార్మల్ డేస్లో మాకు ప్రే చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుందని చెప్పి మేము నార్మల్ డేస్కే వచ్చాము వే ఆఫ్ క్రాస్కి. ఇంకా ఈ చర్చ్లో తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ కూడా మాసెస్ జరుగుతాయి. ఇంకా ఇటు సైడ్ మదర్ మేరీ స్టాచ్యూ ఉంది చూడండి. ఇంకా జీసస్ క్రాస్ ఉంది ఇటువైపు. అదే ఆల్టర్ అన్నమాట. ఇంకా మనం ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. బాలయేసు యొక్క స్టాచ్యూ ఇది. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను దీంతో 2 times వెళ్ళడం. చాలా బాగుంది చర్చ్. ఈ చర్చ్ యొక్క లొకేషన్ ఎంజాలలో ఉంటుంది. ఇక మనము హాల్లో అబ్జర్వ్ చేస్తే ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇరువైపులా శిలువ మార్గానికి సంబంధించిన స్టాచ్యూస్ ఉన్నాయి చూడండి. హాల్ బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక మీకు నెక్స్ట్ లొకేషన్ చాపల్ వైపు చూపిస్తాను. ఇంకా చర్చ్ యొక్క లెఫ్ట్ సైడ్ అని చాపల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మీకు చూపిస్తాను చూడండి. ఇక మీకు లోపల చూపిస్తాను. క్యాథలిక్ చర్చెస్లో నాకు ఇష్టమైనది ఎక్కువగా అంటే చాపల్లే ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అక్కడ కూర్చొని స్తుతి ఆరాధన మరియు ప్రేయర్ చేసుకోవడం చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే నాకు చాపల్ చాలా అంటే చాలా ఇష్టం. చూడండి, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క క్యాథలిక్ చర్చెస్లో ఇలా చాపల్ కన్ఫామ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఛానల్లో ప్రతి ఒక్క క్యాథలిక్ చర్చెస్ని చూపిస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇక మనం చర్చ్ అవుట్ సైడ్ ఇలా ఉంటుంది మొత్తం చూడండి. ఇలా ఉంటుంది. ఇంకా మా వాళ్ళందరూ అటు తిరుగుతున్నారు. ఇక మీకు శిల్వ మార్గానికి సంబంధించిన స్టాచ్యూస్ చూపిస్తాను చూడండి. చూడండి, శిల్వ మార్గానికి సంబంధించిన స్టాచ్యూస్ అన్నమాట ఇవి. 14 స్థలాలు కదా ఫ్రెండ్స్. ఆ 14 స్థలాల పైన ఆ స్టాచ్యూస్ పైన ఇలా పేరుతో రాసున్నాయి అన్నమాట. ఎలా జరిగింది ఈ 2వ స్థలం, 3వ స్థలం అని చెప్పి రాసి కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, నేను అది షూట్ చేయలేదు, ఓన్లీ స్టాచ్యూసే షూట్ చేశాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చర్చ్ లోపల శిల్వ మార్గం ఉంది ఫ్రెండ్స్, మరియు చర్చ్ బయట కూడా శిల్వ మార్గానికి సంబంధించిన స్టాచ్యూస్ కూడా ఉన్నాయి చూడండి. ఇక చివరికి ఏసియా శిలువ మీద ఉన్న స్టాచ్యూ చూడండి. ఇది ఫాదర్స్ హౌస్ అన్నమాట. ఇక్కడ ఫాదర్స్ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫెంట్ జీసస్ చర్చ్ యొక్క మినీ వ్లాగ్. ఎప్పుడైనా చర్చ్కి విజిట్ చేయండి. చర్చ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.